గుడ్ మార్నింగ్. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాము. అందరినీ చల్లగా చూడు తండ్రి. ఇది ఈరోజు మన పూజ. సింపుల్గా రోజుట్లానే చక్కగా ప్రశాంతంగా అయితే జరిగిపోయింది. హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్. అందరికీ చెప్పు. అందరికీ గుడ్ మార్నింగ్. పెద్దగా చెప్తే వినిపించిద్ది, చిన్నగా చెబితే వినిపించదు. ఏంటి వాళ్ళ టిఫిన్? భలే వచ్చింది దోశ, క్రిస్పీగా బాగుందమ్మా. బాగుంది మీ దోశ, మీ టీ. నాన్నకి టైం అయిపోతుంది. నీకు కూడా వేసినా, నాకు కూడా వేసి. చాలా రెండు చాలు డాడీకి. మీ స్టవ్ దగ్గర ముగ్గు బాగుంది, చిన్న ముగ్గు ఇవాళ చక్కగా. నాకేం డిజైన్స్ గుర్తు రావట్లేదు. అదనమాట సంగతి. మన స్టవ్ దగ్గర ముగ్గు ఇది ఈరోజు ఎందుకో మందారం ఏమంటారు దాన్ని, ఇది తామర పువ్వు, అది వేయలేదు, ఇది వేసిందనమాట మా అమ్మాయి. ఓకే, ఏదైనా ఉండాలి ముగ్గు, అంతే. అదే ఉండాలని లేదు, కానీ అదైతే లక్ష్మీదేవి ముగ్గు అనమాట. అందుకని టీ కావుతున్నాయి కదా, ఈలోపు మనం పైకి వెళ్ళి చూసొద్దాం ఒకసారి ఏం జరుగుతుందో. ఇప్పుడు టైం ఎంత అయిందో చూద్దాము. ఇదిగో 9:15 అయింది. పూజ అయితే ఇలా అయిపోయింది. హ్యాపీగా ఉంది. ఇవాళ ఎందుకు వైట్ పూలు పెట్టేటప్పటికి అందంగా అనిపిస్తుందా? ఇవి మేము చిన్నపిల్లలప్పుడు ఫ్యాన్ పూలు అనేవాళ్ళం అనమాట. విష్ణువర్ధనం పూలు అటండి ఇవి. దేవుడికి అమ్మమ్మ చెప్పారంట, మా అమ్మాయి చెప్తుంది పక్క నుంచి. దేవుడికి కూడా బాగా పెడతారు. మేము చిన్నపిల్లలప్పటి నుంచి చూస్తుంటాము. మాకు అప్పుడు పేరు తెలియక ఫ్యాన్ పూలు అని స్కూల్కి వెళ్తూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. చెట్టు కింద రాలుతాయి కదా, చక్క తీసుకొని ఆడుకుంటూ హాయిగా వెళ్ళేవాళ్ళం అనమాట. సరే, నాకు రెండే దోశ, అదే ఎక్కువ. టీ తాగి దోశ తిన్న తర్వాత టీ తాగుతా. ఇక్కడ నుంచి వస్తే ఇలా వస్తే మన బాల్కనీలో నుంచి చక్కగా, అమ్మో చెట్లకి నీళ్ళు పోయాలి. ఇంత చక్కగా ఉండాలంటే మనం ఎప్పుడు చూసుకొని నీళ్ళు పోసుకుంటూ ఉండాలన్నమాట. సపోటాకి ఒక్క కాయ లేదండి, మొన్నటిదాకా అవుతుండేది. ఇక్కడేంటో పిల్లలు ఎండాకాలానికి వచ్చినట్టున్నారు, వాచ్మెన్ వాళ్ళ పిల్లలు. చూద్దాము. ఇదిగో వాచ్మెన్ వాళ్ళ మనవాళ్ళు ఉంటారు కదా, అలా ఎండాకాలానికి సెలవులు ఇస్తారు కదా, వచ్చినట్లున్నారు. అదనమాట సంగతి. ఈరోజు కూడా అంజయ్య కారు ఉంది మన ఇంటి ముందు, చక్కగా. ఎవరితో తెలియదండి, ఇక్కడ పెట్టుకుంటున్నారు ఈరోజు ముగ్గుది. ఇదిగో కారు మీద అంజయ్య, ఆంజనేయ స్వామి చక్కగా మన ఇంటి ముందు. మనకి మంచిగా అనిపిస్తుంది. ఎంతో చూడగానే నాకు ఒక ధైర్యంగా, అదొకలాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇదిగో ఇక్కడ ఇది కలమంద పెట్టాము, మొత్తం కుళ్ళిపోయి పడిపోయిందండి. ఎందుకో మళ్ళీ కొత్తది తీసుకురావాలి. పెద్ద చెట్టు పెడితే ఇట్లా ఊడిపోయి కుళ్ళి ఇట్లా పడుతూ ఉండేది తెలుసా. పెద్ద కొమ్మ చెట్టే ఒకటి తీసి ఇట్లా పెట్టేసి అనమాట. అలా అయిపోయింది. ఓకే, ఇవాళ ఎందుకో ఏమంటారు, బిలవపత్రాన్ని చూడాలి అనిపిస్తుంది. తెలీదు, ఆ దేవుడి దయ మన ప్రాప్తం ఏదైనా ఎప్పుడన్నా అనిపిస్తుందండి నాకెందుకు. ఇదిగో కింద వైపు అయితే బాగా చిగురు వచ్చింది చూసారా, చక్కగా. ఇదిగో మంచిగా, ఇదిగో ట్రైన్. ఇగో కోడి జుట్టు పూలు అంట ఇవి. కోడి ముక్కు కాదు, నేను కోడి ముక్కు అన్నాను, మర్చిపోయి కోడి జుట్టు పూలు ఇవి. నేను కూడా మర్చిపోయానండి. మరి 50 ఏళ్ల క్రితం చదువు వెళ్ళిన స్కూళ్ళు, కోడి జుట్టు పూలు ఇవన్నీ కదా, అందుకని. ఇదిగో ఇలా వచ్చింది బిల్వపత్రం. ఓం నమ శివాయ. వర్షాకాలం వస్తే ఇదంతా నిండుకుపోయి అసలు ఏం కనిపించదు. రోడ్డు కూడా అంతా బాగా పెరిగిపోతుంది అనమాట. ఇవాళ ఏమారా నానా? ఇదిగో మా అమ్మాయి ఇక్కడి నుంచి కనిపిస్తుందా మీకు? సోమవారమా? చెయ్యే కనిపిస్తుందంట. సోమవారం అంటే వాళ్ళ నాకు ఎందుకు చూడాలనిపించింది. మర్చిపోయే, వారం కూడా గుర్తులేదు. కానీ వద్దులే, ఎందుకు ఇంకా. అదనమాట సంగతి. మనం పైకి వెళ్దాం, ఒకసారి చూద్దాం అసలు ఏం జరుగుతుందో పైన. ఎలా ఉందో ఏంటో మనకు తెలియదు కదా, అందుకని. అమ్మయ్య, అప్పుడప్పుడు చూసుకోవాలబ్బా మన చెట్లన్నీ. ఇదిగో క్రోటన్స్ అన్నీ ఒకే కుండీలో వేసేసాను ఇలా, హ్యాపీగా. దిగులేదు మనకి, ఇంకా అన్నీ ఒక దగ్గరే చూసుకోవచ్చు. ఇదిగో బిల్వపత్రం చెట్టు ఇక్కడికి వస్తాయి చూసారా, రోడ్డు మీద కూడా
సోమవారమేనంట ఇవాళ. ఇది 1వ ఫ్లోర్ అనమాట. కిందకు వచ్చాను. ఇదిగో కోడి జుట్టు పూలు అందం చూసారా, అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కలరు మనకి, అందుకని ఉంటుంది హ్యాపీగా కదా. ఇదిగో ఇక్కడ ఎల్లో పూలు కనిపిస్తున్నాయి, అవి కూడా శివుడికి చాలా ఇష్టం అండి, చాలా అంటే చాలా ఇష్టం అట. ఇదిగో ట్రైన్ వచ్చేసింది, కనిపిస్తుందా? అది ట్రైన్ వచ్చేసింది. బాగుంది కదా. అయ్యో దేవుడా ఎంత బాగుందో. ఇదిగో ఇవి పూలు, ఎల్లో పూలు ఉన్నాయి కదా, ఇవి అవి కూడా శివుడికి ఇష్టం అంటండి. పెడతారు, చాలామంది పెడతారు అలా, ఎందుకో మరి ఇష్టం అట చాలా. మళ్ళీ వచ్చావమ్మా రైలు, అదనమాట సంగతి. బాగుంది కదా గడిని చూస్తుంటే. అదే ఇది రోడ్డు మీదకి ఉంటుంది బిల్వపత్రం చెట్టు, హ్యాపీగా అనిపిస్తుందండి. నేను ముగ్గులు మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ వేసాయి ముగ్గు, ఎట్లా ఉంది నిజంగా చెప్తున్నాను, నాకైతే నచ్చలేదు. మీరు కూడా చూడండి, దగ్గరగా వేస్తాను. ఏదో చిన్నపిల్లలు వేసిన మాదిరిగా అలా అనిపించింది నా మనసుకి ఎందుకో. కానీ ఇంకా నిజం చెప్పాలంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఇలా వస్తారు కదా, ఫస్ట్ ఇదే కదా ముగ్గు, బాగుంది. ఈ ముగ్గు బాగుంది అంటారు, నాకు అర్థం కాదు అదేంటో. సరే మనం వేసింది కాబట్టి మనం బాగాలేదు అనకూడదు కదా, అందుకని బాగుందా థ్యాంక్ యూ అంటాను అంతే. నిజమండి, ఇది ఏమో తెలీదు, ఎన్ని ముగ్గుల్లో ఇది ఫస్ట్ వేసాను, ఇది నచ్చలేదు నాకు. ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇది ఎంట్రన్స్లో చక్కగా ఇది గడపకు పెట్టినట్లు బాగా పెట్టాను అనమాట. ఇలా ముగ్గులు ఇప్పుడు పోయింది చూడండి, ఇది సంవత్సరం అయింది కదా, కరెక్ట్ సంవత్సరం. ఇక్కడ తామర పువ్వు కంపల్సరీ, అక్కడ ఇది ఇక్కడ దీపాలు వాకిలి ముందు కంపల్సరీ, మెలికల ముగ్గు బాగుంటుంది. అది ఒకటి వేస్తా, ఎక్కువగా నాకు డిజైన్స్ ఇష్టం, కానీ మెలికల ముగ్గు కూడా ఒకటి ఉండాలి ఇంటి ముందు కదా, మనకి సాంప్రదాయం అంటాం కదా, అలాంటిది అనమాట. ఇది ఇష్టం కూడా. అమ్మ పైకి వెళ్దాం. మా అమ్మాయి దోశ పోసాను రా అంటుంది, అందుకని ఇటు వచ్చాను. నీకు కొబ్బరి పచ్చడా టమాటా పచ్చడా అని అడుగుతుంది మా అమ్మాయి. నాకు టమాటా పచ్చడి కావాలి అని చెప్పాను. ఈరోజు పైకి ఎవరు రాలేదు, ఎందుకంటే ఇదిగో ఇది కట్టేసే ఉంది, అందుకని. రాగానే దర్శనం ఇచ్చింది ట్రైను. ఇక్కడికి వస్తే మన పువ్వులు మన తోట అన్నీ ఒకసారి చూసుకుంటే నాకు టిఫిన్ చేసిన టీ తాగినా నాకు ప్రశాంతం అండి, మనశ్శాంతి దక్కుతుంది, ఎందుకో తెలీదు. అప్పుడు దాకా తిన్నట్టు ఉంటుంది, ఏమో అది అలవాటు అయిపోయింది అనుకుంటా బహుశా. చూసారా మెంతికూర, చక్కటి మెంతికూర. ఇదిగో ఇక్కడ గంప నిండా మెంతికూర మనం వాడుకోవచ్చు, చక్కగా మనతో ఉన్న ఫ్రెండ్స్కి ఇచ్చుకోవచ్చు. ఇదిగో రెడీ అయిపోతున్నాయి, వాటర్ అంతా చక్కగా నీట్గా. ఇది ఈరోజు మన గార్డెన్. నీళ్ళు పోయాలి. మా పాప అన్నది రోజు నువ్వే పోస్తావా, మామూలు నీళ్ళే కదా నేను పోస్తాలే మా పాప, నువ్వెందుకు రోజు అంటే, ఎందుకు పిల్లలతో పని చేయించబుద్ది కదండి నాకు. తనకి వంట ఇష్టం కాబట్టి చేస్తుంది, అది కూడా హెల్ప్ చేస్తుంటాను నేను, అన్ని కోసి ఇవ్వడాలు కొన్ని అలాంటివన్నీ చేస్తుంటాను. ఎవరికి తెలియదు కదా ఇవన్నీ. ఇగో వంకాయ పూలు అయితే వచ్చేసాయి. వావ్, రోజు గార్డెన్ చూసుకుంటే భలే నచ్చుతుంది, నాకు ఇష్టం అనిపిస్తుంది ఇది వంకాయలు. ఈసారి మేము ఒకటి నిర్ణయించుకున్నాం, వంకాయ చెట్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చి పంపిద్దామని నిర్ణయించుకున్నాము. వాళ్ళు కూడా ఇద్దరే ఉంటారు, ఎన్ని వస్తాయి. అబ్బా ఏంట్రా బాబు, ఈ వైట్ గులాబీ లాంటి టేబుల్ రోజెస్, దేవుడా పుట్టలు, ఇంత మంచి 20 పూలు దాకా వచ్చినాయి దాదాపు. బాగుందమ్మా, బాగుంది. ఇదిగో గంప నిండా. ఇక్కడికి వచ్చేసావా, ఒక్క నిమిషం చూడండి, మా అమ్మాయి పైకి తీసుకొని వచ్చింది దోశ. అక్కడ పెట్టిపోనా, చెట్టు కింద చెట్టు కింద నేడు చూడండి. ఇప్పుడు పెట్టెలు వస్తాయా, వస్తున్నావుండి. అయితే ఒక ట్రిప్ వేసుకొని వస్తావుండు. వస్తా, అక్కడ నుంచో ఎండకొద్దు, నువ్వు చెట్టు నేడికి వెళ్ళి వస్తున్నా, నేను వస్తున్నా, ఒక్క నిమిషం ఉండు. నువ్వు కూడా టీ తీసుకొని రా అయితే పైకి. దోశ ఇక్కడ పెట్టి టీ తీసుకొని రా, చైర్ తీసుకొని వాటర్ తీసుకొని ఇక్కడే తిని ఇక్కడే తాగేసి వెళ్ళిపోదాం. వస్తావు, అవునా? ఓకే. నిన్న బుజ్జి బ్లాక్స్లో పెట్టాను, గోంగూర కోసేసాను, గులాబీలు కోసేసాను. బాబా ఏముందిరా నాయన కలర్, పెద్ద పువ్వు వచ్చింది, బాగుంది కదా.
అంతే అంతే. అవి దీంట్లో ఇవాళ తక్కువ వచ్చినాయి వైట్ పూలు చూసారా, దాంట్లో ఎక్కువ వచ్చినాయి. అక్కడ అబ్బా బుట్ట నిండా అన్నీ వస్తాయని అయితే నేను అనుకోలేదు అస్సలు. ఎంత బాగుందో దేవుడా. ఏంటో ఇవాళ నిన్న చల్లగా ఉంది, కొంచెం వాటర్ నిన్న పోయలేదు నీళ్ళు, అయినా బాగుందండి ప్రశాంతంగా. అసలు నిన్న చల్లగుండ పెట్టి ఇష్ట అయిపోయాయి అనమాట. బా విరజాజులు చూడండి, వావ్. ఇవి అమ్మమ్మ వాళ్ళ చెట్టు కాబట్టి అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేయాలి. రాత్రి చిన్న షార్ట్ తీసాము దీంట్లో. మల్లెపూలు నాకు తెలిసి వాళ్ళతో లాస్ట్ అనుకుంటా. ఇదిగో 3 వస్తాయి అంతే సాయంత్రానికి, ఇంకా అయిపోయినాయి. ఇంకా మొత్తం కట్ చేసి దూసేస్తాను. ఇదిగో ఇరిగిపోయిన చెట్టు కూడా చూసారా ఎట్లా పడ్డది, కింద కింద పడి పువ్వులు కాసినాయి. అది చూసారా ఎంత బాగుందో. అదనమాట సంగతి. ఇంకేముంది, గబగబా వెళ్దాం. మా అమ్మాయి బాధ ఏంటంటే దోశ అక్కడ పెట్టాను, పావురాళ్ళు వచ్చి తినేస్తాయి అంటుంది. ఇదిగో ఇదేంటి, ఇదిగో మందారం బతికింది చూసారా. మందారమా మాట్లాడుమా. అయ్యో ఇదిగోండి ఇలాంటివి చేస్తే నాకు కోపం వస్తుంది. ఏం చేస్తాం ఈ పావురాళ్ళతో, ఇదే బాధ. కానీ సంతోషం కూడా ఉంటుందండి. ఎక్కడ బాధ ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. ఇది నిజం. కానీ ఇది తీసుకెళ్ళి వేరే దాంట్లో వేస్తా, అది కూడా మన మంచికి వెళ్ళే వేరే దగ్గర వేసుకో జయలక్ష్మి అని చెప్తున్నాను అనమాట. ఓకే ఓకే బాగున్నాయి అన్నీ, మొక్కలన్నీ చూసుకొచ్చుకుంటే మనకు సంతోషం ఉంది. కానీ అమ్మయ్య ఎక్కడో చోట పడేద్దాం, అవే ఉంటాయి. వేరే వాళ్ళు అడుగుతారు వర్షాలు వస్తాయి, అప్పుడు ఇవ్వాలి నేను. అది నాకు సంతోషం. అట్లా అడిగినప్పుడు ఇస్తే భలే ఉంటుందండి. ఇదిగో ఇదే మాకు చెప్పట్లేదు అబ్బా ఎవరు, నాకు అర్థం కావట్లేదు. దొండపాద అయితే బాగుండు. అవునో కాదనుకుంటున్నాను నేనైతే, మరి ఏంటో కూడా తెలియట్లేదు నాకు. ఏం చేస్తుంది చెప్పండి. ఇదిగో చక్కగా చిగురు వస్తుంది చూస్తారా. కరివేపాకు ఇంకోటి వేసా, మరి వస్తుందో రాదో తెలీదు. ఇది కూడా బాగానే వస్తుంది. ఏంటది బచ్చల కూర కూడా బాగా వస్తుంది. ఇదిగో ఇది కొమ్మనట్టు అన్నాను కదా, ఎలా ఉందో చూడండి, విచిత్రంగా ఉంది కదా. అంతే, ప్రకృతి అంటేనే ఒక అంతుబట్టని రహస్యం మనకి. అమ్మో ఆమెను కనుక్కోవాలంటే మన వాళ్ళు ఎక్కడైద్ది, 100 జన్మలు అయితే నా ఒకటి కూడా కనుక్కోలేము. ఇది నిజం. ప్రస్తుతానికి అయితే అయిపోయినాయి. మా అమ్మాయి ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది. మా అమ్మ దోశలన్నీ పావురాళ్ళు తినేస్తున్నాయి అనుకుంటూ ఉంటుంది అనమాట. హే ట్రైను జాగ్రత్తగా వెళ్ళిరా, జాగ్రత్తగా రండి ఉద్యోగస్తులందరూ. బాయ్ బాయ్, సాయంత్రానికి సీయు. అమ్మయ్య అయిపోయిందమ్మా. మా అమ్మాయి కాసేపు ఉండొచ్చి వాటర్ పోసిద్దంట. నేను అన్నాను వద్దు ఇప్పుడు బాగానే ఉన్నాయి, సాయంత్రానికి పోసుకోవచ్చులే నాన్న అని చెప్పాను. అది నిజమే. మనం ఇది తీసుకొని కిందకి వెళ్ళిపోదాం మళ్ళీ. దోశ చాలు ఇంకా వీడియో ఇవాళకి, సరేనా? చాలు ఇంకా. పుదీనా మాత్రం భలే వచ్చిందండి. ఇదిగో చూడండి పెద్ద పెద్ద ఆకులతో. ఇది అసలు నేను మొన్న ఒకసారి కట్ చేస్తే, ఇప్పుడు కాదులే 15 రోజుల క్రితం అట్లా కట్ చేస్తే మంచిగా ఇదిగో ఈ నీళ్ళు పోస్తే చక్కగా ఇదిగో పెద్దగా మంచిగా వస్తుంది. ఆకుకూర పంట మొత్తం ఇక్కడ ఉందన్నమాట. ఇటు సైడ్ పెట్టేశాను. అక్కడేమో సెక్షన్స్ అన్నీ, అదేమో క్రోటన్స్, అది కూడా క్రోటన్ సెక్షన్. అక్కడేమో అన్నీ కలిపి, ఇక్కడ కూడా కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు, అలా ఇలా అన్నీ కలిపితే మీ జయలక్ష్మి చిన్ని తోట ఇలా అయిపోయిందనమాట. మీకు ఒక విషయం చెప్తా ఇప్పుడు. ఏంటో తెలుసా, అది సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. మనకి ఇంకొక 400 అయ్యామనుకో హ్యాపీగా మానిటైజేషన్ అయిపోతుంది. హ్యాపీ కదా, మీ జయలక్ష్మి హ్యాపీగా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఉంటారని నాకు తెలుసు ఆ విషయం. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటా. అదనమాట సంగతి. ఓకేనా? ఉంటాను మరి. ఇంకా దోశ అంతా ఆరిపోతుంది. నా దోశ అంతా ఆరిపోతుంది. మీకు తెలుసా చిన్నప్పుడు ఇలా పాట పాడుకునే వాళ్ళం స్కూల్కి వెళ్ళినప్పుడు, నా బండంతా కరిగిపోతుంది అని చెప్పి. మా పాప అంటది అబ్బా ఏ మాట అయితే చిన్నపిల్లలానే, మా చిన్నప్పుడు అట్లా అని చెప్తా ఉంటుంది. భలే ఉంటుంది కదా, గుర్తు తెచ్చుకుంటాను భలే సంతోషంగా. నాతో పాటు మీరు కూడా ఎంతమంది సంతోషపడతారు చెప్పండి అబ్బా. నాకు భలే హ్యాపీగా ఉంటుంది నాకైతే. పవరాళ్ళకి కొంచెం వెళ్తుంది, నీళ్ళు పోసి వెళ్ళిపోదాం మనం. బత్తాకాయలు 4 రోజులైందండి తెచ్చిపెట్టి, అవ్వట్లా. ఇంక వాళ్ళైతే కూర్చొని మొత్తం పిండేస్తున్నాను. మా అమ్మాయికి భలే ఇష్టం బత్తాకాయ జ్యూస్ అంటే. వేరే జ్యూసుల కన్నా ఎక్కువ ఇది ఇష్టంగా తింటుంది, తాగుతుంది. అదనమాట సంగతి. అయితే ఈ బత్తాయిలు పిండిన తర్వాత దీంట్లో వేసేసి ఇదిగో నీళ్ళల్లో మనం ఒక 4 రోజులు అయిన తర్వాత ఇవన్నీ తీసేసి చెట్లకైతే పోయొచ్చు నీళ్లు. అలా ఉపయోగాల గురించి చెప్తున్నాను అనమాట నేను. సి విటమిన్ కూడా ఉంటుంది, మంచిది. బత్తాయి జ్యూస్ పెద్ద ప్రభుకి ఏంటమ్మా పొట్టలో క్యాన్సర్ రాకుండా చూస్తుందంట, పెద్ద పేగుకి.
ఇదిగో ఇలా చక్కగా చేసి పెట్టుకొని మనం ఈజీగా పెద్ద పనే ఉండదు, చక్కగా మాట్లాడుతూ టీవీ చూస్తూ హ్యాపీగా టీవీ చూస్తూ కూడా చేసుకునే పనులు అనమాట ఇవి. నేను అలానే చేస్తాను చక్కగా. చూసారా చాలా ఈజీ. 6 కాయలు ఉన్నాయి, 3 సరిపోతాయి మాకు కదా. 6 కాయలు అనమాట ఇవి. చక్కగా కట్ చేశాను, 3కి అయితే వస్తుంది. నీట్గా మాట్లాడుకుంటూ హాయిగా చేసుకోవచ్చు. ఎండాకాలం కదా, లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే మంచి. ఎలాగో మజ్జిగ నిమ్మకాయ నీళ్ళు డైలీ తాగుతాం, కానీ ఇది కూడా మంచిది. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగో జ్యూస్, ఇదిగో చూసారా నీట్గా కనిపిస్తుందా? చక్కగా వచ్చింది నీడకి. ముగ్గురికి 3 గ్లాసెస్. 3కి 3 గ్లాసులు ఎంతసేపు పని? ఒక మహా అయితే గట్టిగా 10 నిమిషాలు కూడా పట్టదు, అంతే. కొంచెం ఓపిక చేసుకుంటే హెల్దీగా. బయట ఏం కలుపుతారో ఏం చేస్తారో మనకి ఏం తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా. రైస్ వేస్తారు, ఏం చేస్తారు అంటే ఏ నీళ్లు కలుపుతారో తెలియదు. ఎట్లా మిక్సీ మర్చిపోయా. ఇదిగో ఇవన్నీ జ్యూస్ వేస్తారు. ఇదేంటి ఇది విత్తనాలన్నీ కలిపి జ్యూస్లో పెట్టేస్తారు. కొంచెం చేదు కూడా వస్తుంది కొంచెం. నాకెందుకో ఇంకా తప్పదండి, తాగుతాంలేండి బయటకు వెళ్ళినప్పుడు. మరి ఇంకా ఊరికే మనం తీసుకోవాలంటే ఇంట్లో కూడా అవ్వదు కాబట్టి ఒక్కోసారి తప్పదండి తాగుతుంటాంలే, అది మామూలు విషయం. ఇంకా కానీ వీలైనంత వరకు ఇలా చేస్తాను నేను. ఎక్కువ ఒక 100 కాయ అట్లా తెచ్చేస్తాను అనమాట. ఈయన ఏం చేస్తారంటే మనం బయటకు వెళ్ళినప్పుడు వాకింగ్కి యాపిల్స్, బత్తాయిలు, బనానా ఇవన్నీ తీసుకొచ్చారు. కొన్ని ఒక 1/2 డజన్ అలా తెస్తే ఇంక సరే కదా అని చెప్పి నేను అయితే పిండటం కూడా లేట్ అయింది ఇవాళ. ఇదిగో ఇట్లా వేసేయండి చక్కగా. హాయిగా చెట్లకు కూడా పనికి వస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. హ్యాపీగా మన చెట్లకు కూడా మంచి ఫుడ్, లిక్విడ్ ఫుడ్ ఇచ్చినట్లయితే అవుతుందన్నమాట. దానికి కూడా బలం వాటర్ వస్తుంది, మనకు కూడా బలం జ్యూస్ వస్తుంది అన్నమాట. ఇలా హ్యాపీగా చేసుకుంటే ఎంతసేపు హాయిగా ఆడుతూ పాడుతూ నేను మా అమ్మాయి మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ, మా అమ్మాయి వేరే పని చేసుకున్నా నేను టీవీ చూసుకుంటూ వినుకుంటూ ఏదన్నా మోటివేషనల్ వీడియోలు ఎక్కువ వింటాను ఇష్టంగా. అలా తెలీదు, అలా వింటా ఇష్టం అని అంతే, ఇంకేం లేదు. చక్కగా మంచి విషయాలు పెట్టుకొని వింటూ, లేకపోతే పాటలు, ఈ రెండిట్లో ఒకటి. పాటలు కూడా చాలా ఇష్టం అండి. హ్యాపీగా పాటలు వినుకుంటా ఇలాంటివి చేసుకున్నామంటే మనం ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 1 గంట పడుకొని లేస్తాం కదా, అప్పుడు ఇంకా కొంచెం ఫ్రీగా. పొద్దున్నంటే హడావిడి ఉంటుంది, కొంచెం మధ్యాహ్నం తర్వాత నుంచి ఫ్రీగా ఉంటున్నప్పుడు పిల్లలు అది ఇది వచ్చినప్పుడు స్కూల్ నుంచి కాలేజెస్ నుంచి వచ్చేసరికి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. అవును, బేసిక్గా మేము ఫ్రిడ్జ్లో కూడా పెట్టాము, అవి ఇలా ఉంటేనే తాగేస్తాము. ఎక్కువ ఫ్రిడ్జ్ కూడా వాడకూడదని ఐస్ వాటర్ ఇవన్నీ కూడా ఎక్కువ కలిపాము. ఇవన్నీ కూడా నార్మల్ వాటరే కలిపేస్తారు మా మమ్మీ ఎప్పుడు. ఎందుకంటే ఎక్కువగా అవాయిడ్ చేయాలని నా ఉద్దేశం. ఏదైనా కరెంటు వస్తువులు ఏది ఎక్కువ వాడినా ఇటే పూతరేకులు ఎంతమందికి ఇష్టం మీకు? ఇది ఆత్రేయపురం స్పెషల్స్ పూతరేకులు. ఊరెళ్ళారు మా వారి ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చారన్నమాట, మనకి ఇచ్చారు. బాగుంది కదా, చాలా వచ్చాయి. ఎన్ని ఉంటాయి? దాదాపు ఒక 20-25 ఎన్నో ఉంటాయండి మొత్తానికి. ఇదనమాట పూతరేకులు. ఓపెన్ చేయనా, కొంచెం చెయ్యి ఖాళీగా లేదు కదా, అందుకని. నెయ్యి వేస్తారు కదా, జారిపోతుంది ప్యాకెట్. వద్దులే, జాగ్రత్త, పిన్స్ జాగ్రత్త ఉండాలి. పిల్లలు ఉన్న దగ్గర పిన్స్ తీసి పడేయాలి. పూతరేకు కావాలా? తిను, నువ్వు కూడా తీసుకుందేనమ్మా ఒకటి, బాగుంటుంది. తిను, పెద్దగా లేదేం లేదు, అదే తిను. స్వీట్ తినాలంటే ఏడుస్తుంటుంది మా అమ్మాయి తినమంటే. నేను కూడా ఒకటి తీసుకుంటా. పిల్లలకి స్వీట్స్ మంచి డ్రై ఫ్రూట్స్ పూతరేకులు చాలా బాగుంటాయి. బెల్లము డ్రై ఫ్రూట్స్, బెల్లం షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. ఇలా ఉంటుందన్నమాట. హ్యాపీగా పాపం వాళ్ళు తెచ్చి ఇచ్చారు మాకు. ఇచ్చిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. 2 ట్రైన్లు వచ్చినాయా? అయ్యయ్యో మిస్ అయ్యామే. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ రేపు కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ జయలక్ష్మి. నమస్తే అందరికీ.